హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. సో, ఈరోజు ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ గురించి మనము ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. కీళ్ళవాతం ప్రాబ్లమ్ గురించి చాలా వీడియోస్ చేసాం మనం ఇంతకుముందు. అంటే ఆ టాపిక్ గురించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే స్మాల్ జాయింట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం గానీ, మనకు స్టిఫ్‌నెస్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉండడం గానీ, మనము సిమెట్రికల్ జాయింట్ ఇన్వాల్వ్ అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్‌గా 2 జాయింట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం గానీ, మోకాళ్ళు గానీ, హిప్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం గానీ గురించి అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. వీళ్ళలో సర్జరీస్ ఎంతవరకు యూజ్ అవుతాయి, ఎప్పుడు సర్జరీస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో, ఈ టాపిక్ అందరికీ యూజ్‌ఫుల్ కాకపోవచ్చు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకు 100% ఈ టాపిక్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లలో వాళ్ళ బోన్ అనేది చాలా 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 వీక్‌గా ఉంటుంది. అంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే బోన్ వీక్‌నెస్ బేసికల్లీ. స్ట్రెంత్ అనేది అంత ఫుల్‌గా ఉండదు. వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే వీళ్ళకి ఏం చెప్తామంటే ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్‌గా ఉండేలాగా మన ప్రోటీన్ డైట్ గానీ ఇవన్నీ కూడా మంచిగా తీసుకోవాలి అని ఒకటి చెప్తాము. తర్వాత సర్జరీస్ ఏంటంటే మనము నీ జాయింట్స్ గానీ, హిప్ జాయింట్స్ గానీ సర్జరీస్ వరకు దేర్ ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నీ రిప్లేస్‌మెంట్ గానీ, హిప్ రిప్లేస్‌మెంట్ అనే సర్జరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకిప్పుడు నార్మల్‌గా ఆస్టియో ఆర్థరైటిస్‌లలో మన కాలు ఇలా బెండ్ అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే పేషెంట్స్ వాళ్ళకు కాళ్ళు ఇలా బెండ్ అవుతూ ఉంటాయి బేసికల్లీ. అలా బెండ్ అయిపోయిన వాళ్ళకు మనం ఏం చేస్తామంటే మళ్ళీ కట్స్ తీసుకొని స్ట్రైట్ చేస్తాను. చేసేసి కాలు స్ట్రైట్ కరెక్ట్ పొజిషన్‌లో పెట్టి ఫిక్స్ చేస్తాం బేసికల్లీ. వీళ్ళలో రిజల్ట్స్ డ్రామాటిక్‌గా ఉంటాయి. అంటే దేర్ ఆర్ వెరీ, వెరీ, వెరీ గుడ్ రిజల్ట్స్ బేసికల్లీ. అంటే ఇంత బెండ్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రైట్ అవుతారు. అండ్ పేషెంట్స్ పెయిన్ ఫుల్‌గా సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా వరకు కంప్లీట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సర్జరీ వరకు ఎప్పుడు అంటే మెడికేషన్ వాడుతూ ఉంటాము. మనకి ఇవన్నీ కంట్రోల్‌లో ఉన్నాయి. అంటే లైక్ పెయిన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ కంట్రోల్‌లో ఉన్నాయి. పేషెంట్ ఈజ్ ఆన్ రెగ్యులర్ మెడికేషన్. బట్ నీ జాయింట్ డిఫార్మిటీస్ అన్నీ బాగా డెవలప్ అయినాయి అన్న వాళ్ళకు నీ రిప్లేస్మెంట్స్ గానీ, హిప్ రిప్లేస్మెంట్స్ గానీ రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఓకే. సర్జరీకి వెళ్ళాలా లేదా అంటే పెయిన్ ఈజ్ ద మెయిన్ ఇండికేషన్ బేసికల్లీ. ఏజ్ ఫ్యాక్టర్ అండ్ మన ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ బేసికల్లీ. వెదర్ టు కోహెడ్ విత్ సర్జరీయా కాదా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ పేషెంట్. అది నేను చెప్పేది. ఓకే. థ్యాంక్ యూ.